అయితే లాస్ట్ టైము 2 డేస్ బ్యాక్ గూడా ఆ ఇంటి దగ్గరికి మీరెళ్లారు అక్కడికి. మీరెళ్లారు. తర్వాత వాళ్ళ ఫాదర్ గూడా ఈ ఇల్లు కొనడానికి అప్పుడు నేను మా అమ్మాయి గూడా డబ్బులిచ్చిందని జెప్పి ఆయన అంటున్నాడు. ఆ మాటలు ఎంతవరకు వాస్తవం? ఇస్తే ఏమన్నా చూపించాలి కదా. హ్మ్. ఇప్పుడు ఏంటంటే ఆ ఇంట్లో ఈవిడ డ్రగ్స్ కేసు ఎప్పుడైతే అయిందో అప్పటిదాకా ఈ దరిద్రం అంతా భరిస్తూ వచ్చారు వీళ్ళు. ఎప్పుడైతే అయ్యి ప్రపంచానికి అంతా తెలిసిపోయి ఇంత అయిపోయిన తర్వాత ఇంకా మనం ఆ ఇంట్లో ఉంటే అంటే అప్పటికే ఉన్నారు. 45 రోజులు చేచులగూడ జైల్లో పెట్టారు తీసుకెళ్ళి ఈ డ్రగ్స్ కేసులో. అయిపోయింది, బెయిల్ వచ్చింది. రావడం ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తుందని తెలిసిన తర్వాత ఇప్పుడు గనక ఒక క్రిమినల్తో మనం ఉన్నామంటే మనల్ని కూడా ఇదే గట్టి కట్టేస్తారు, మనకి సంబంధాలు. రేపటి నుంచి పోలీసులు వచ్చి సెర్చ్ చేశారనుకో, డ్రగ్స్ ఉన్నాయా మీ ఇంట్లో, రాస్తాడు ఇంట్లో డ్రగ్స్, ఇలాంటివన్నీ వచ్చాయనుకో తన కెరీర్ బర్బాద్ అవుతుంది కదా. అందుకని ఆవిడన ఆపలేడు. ఆవిడ చేసే బ్లాక్మెయిలింగ్ అని. సో ఏం చేశాడు, రాస్తాడును వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయారు. ఆవిడ వచ్చిన తర్వాత వాడు చెప్పారు, సరే నువ్వు ఇప్పుడు ఉన్న పలానా జైలు నుంచి వచ్చావు, నిన్ను పొమ్మడం కూడా కరెక్ట్ కాదు, ఏదో సర్దుకొని సామాన్లు సర్దుకొని వెళ్ళిపో, బయట అసలు పరిస్థితి బాగాలేదు, నీతో ఉంటే అతని హీరో కెరీర్ కూడా ఇది డ్యామేజ్ అవుతుంది, దయచేసి వెళ్ళిపో. అసలు ఇంత జరుగుతున్నా భయ్య రాస్తారని ఎందుకు బయటికి రావట్లేదు? భయస్తుడు ఒకటి, ఇంకోటి ఏమో ప్రస్తుతానికి తనకి 5 మీనార్ సినిమా షూటింగ్ జరుగుతుంది. బాగా గట్టి షెడ్యూల్ అది, చెన్నైలో ఉంది. సో యాక్చువల్గా రాస్తారని వచ్చిండేవాడు మొన్న, బట్ ఇలా జరుగుతుందని తెలిసి రాస్తారని అసిస్టెంట్ ఒక ఆయన ఫోన్ చేశారు నాకు, ఇట్లా చెప్పమన్నారంటే ఇమీడియట్గా నేను బయలుదేరి వెళ్ళాను. సో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ని అలా రోడ్డును పెట్టున్నారు. అది ఎంత తప్పదు, చాలా దారుణం అది. సో వాళ్ళు మళ్ళీ అంటే భయపడి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చారంటే కొడుకు కష్టార్జితం అది, ఎందుకు వదులుకోవాలి? అదే ఎందుకు వదులుకోవాలి. ఇప్పుడు ఆయన ఏదన్నా, ఇప్పుడు మీరు ఆ హీరోకి అక్కడ స్థలాలు ఉన్నాయి, ఇక్కడ పొలాలు ఉన్నాయి, అక్కడ కంపెనీలో షేర్లు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుకుంటారు కదా. రాజధానికి అలా ఎప్పుడైనా విన్నారా? ఆ విల్లాయే తను సంపాదించింది, ఇంకేమీ లేదు తనకి.